క్రియేటరే సేవియర్గా వచ్చాడు. సృష్టించినటువంటి దేవుడే నిన్ను రక్షించడానికి వచ్చాడు. అదే వాక్యం చెప్తుంది చూడండి, 43వ అధ్యాయం యెషయా గ్రంథం 11లో. నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు, ప్రకటించువాడను నేనే, రక్షించువాడను నేనే, దానిని గ్రహింపజేయువాడను నేనే. హల్లెలూయా. ఆయనే రక్షకుడు, రక్షించువాడు ఆయనే, దానిని గ్రహింపగలిగేటట్లుగా నీకు తెలియజేసేవాడు కూడా ఆయనే. హల్లెలూయా. ఈ వాక్యాన్ని గ్రహించగలిగేటువంటి మనస్సు మనము కలిగి ఉండటమే పరలోక రాజ్యములో ప్రవేశించగలము అనేటువంటి ఒక గొప్ప అవకాశాన్ని మనం కలిగి ఉంది. ఈ వాక్యము నువ్వు వినగలుగుతున్నావు, గ్రహించగలుగుతున్నావు. కానీ ఈ వాక్యాన్ని వినటానికి పిలిచినా రానటువంటి అనేక మంది ఉన్నారు. వినగలిగేటువంటి అవకాశము దేవుడు నీకు ఇచ్చాడంటే నీకు ఆ రక్షణ కలగజేసి నిన్ను నిత్య రాజ్యములో నిలబెట్టడానికే ఆయన లక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. వింటున్నటువంటి నువ్వు ఈ వాక్యమును నిర్లక్ష్యము చేయకుండా నీవు దేవుని వాక్యాన్ని కాపాడుకునేటువంటి విషయంలో నీవు ప్రయాసపడటానికి మాత్రమే నువ్వు ప్రయత్నం చేయి, అంతే. నీ కోసం ఆయన సిద్ధపరిచేశాడు కావలసినవన్నీ. నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, నా రక్షకుడైనటువంటి యేసు నన్ను ఖచ్చితంగా నిత్య రాజ్యములోనికి తీసుకొని వెళ్తాడు, అంతే. ఆ ఒక్క దాని మీద నీ దృష్టి ఉంటే దేవుడు నీ కొరకు గొప్ప కార్యాన్ని చేస్తాడు. వారికి వివేకము లేదు, వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియట్లేదు. నీకు దేవుడు వాక్యమును బట్టి వివేకం ఇస్తున్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, ఇదిగో నేను తప్ప వేరొక రక్షకుడు లేడు, ప్రకటించువాడను నేనే, రక్షించువాడను నేనే, దాన్ని గ్రహింప చేయువాడను నేనే, ఏ అన్య దేవతయు మీలో నుండి ఉండలేదు, నేను దేవుడను, మీరు నాకు సాక్షులు, ఇదే యెహోవా వాక్కు. మనమే ఈయనే దేవుడు అని సాక్ష్యము చెప్పేటువంటి వ్యక్తులుగా ఉండాలి. ఈ భూమి మీద పరలోకంలో దేవదూతలు చెప్తాయి సాక్ష్యాలు. ఈ భూమి మీద ఎవరు చెప్పాలి? యేసు ప్రభువే దేవుడు అని సాక్ష్యం నువ్వు నేనే చెప్పాలి. అదే మన బాధ్యత, మన పోరాటం అదే. ఎక్కడికి వెళ్ళినా సరే యేసే దేవుడు అని చెప్పగలిగేటువంటి పరిస్థితిలో ఉండా. అపోస్తలులైనటువంటి 12 మంది, అలాగే పౌలు గారు, పౌలుతో పాటు ఉన్నటువంటి వారందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా ఏం చెప్తున్నారు? ప్రభు పేరట మీకు వందనాలు చెప్తున్నాం. ఏ ప్రభువయ్యా? యెహోవా దేవుడా? యెహోవా దేవుడే, కానీ యెహోవా పంపినటువంటి యేసు క్రీస్తుని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఇదిగో యేసు క్రీస్తుని మన అధికారులు సిలువ వేసి చంపారు, ఆయన 3వ దినమున లేచాడు, ఆయన తిరిగి లేవటం ద్వారా పునరుద్ధానం అనేటువంటి ఆ భాగ్యమును మనకు అనుగ్రహించాడు. మనము కూడా పునరుద్ధానములోనికి ప్రవేశించగలుగుతాం, దేవుని నిత్య స్వాస్థ్యమును నిలబడగలుగుతామని సాక్ష్యం చెప్తున్నారు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా. మనము కూడా క్రీస్తుని గురించి సాక్ష్యము చెప్పేటువంటి వ్యక్తులుగా ఉండాలి. రక్షకుని గురించి మనము ప్రకటించేటువంటి వారముగా ఉండాలి. దేవుని గురించి నువ్వు ప్రకటించగలిగేటువంటి జ్ఞానము నీకు దొరికినప్పుడు నీవు పరలోక రాజ్యములో ప్రవేశించడానికి ఇక్కడే అర్హతను సంపాదించుకున్నట్లుగా నీకు అర్థమవుతుంది. నువ్వు ఇప్పుడు చెప్పడానికి మొహమాట పడుతున్నావు, అక్కడికి వెళ్ళి ఏం చేస్తావు? నేను గురించి నేను సో మన రక్షకుని గురించినటువంటి సరైనటువంటి జ్ఞానం మనకు ఉండాలి. అలాగే దేవుడు మనకి కంఫర్టర్, మనకైనా మనకి ఓదార్చేటువంటి వారై ఉన్నాడు, సహాయకుడై ఉన్నాడు. దేవుడు మనకి క్రియేటర్గా కనపడుతున్నాడు, మనలను రక్షించేటువంటి వాడుగా కనపడుతున్నాడు, మనలను ఓదార్చేటువంటి వాడుగా కనపడుతున్నాడు.